ఎక్కడ లేదు. మరి ఇవాళ ఎంతో మనస్తాపన గురి మీ పెద్దల ద్వారా మీరు నా ఆశీర్వాదం మీరు పార్లమెంట్ సభ్యులుగా ఖచ్చితంగా మనసాపన అనుసరించి వెళ్తారని ఆశతో చెప్పుకోవాలి. ఈ కార్యక్రమం అంతేకాదు పార్టీ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వెళ్ళిపోయే వారిని కోరుకోవడం సహజం. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని మేము ఆహ్వానించి మా హామీలు రాబోయే మీరు తగు హామీలు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తుంటే భీమవరం పట్టణ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఒక పేరు చెప్పి అందరి పేరు చెప్పాలి నేను కాబట్టి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే సమావేశం హాల్లో ఉన్న దాదాపు 80% మంది నాకు పేరు పేరున పరిచయం ఉన్నటువంటి కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి నమస్కారం పెడుతున్నాను. నేను పెద్దగా రాజకీయాలు కాదు, లైఫ్ స్టార్టింగ్ నుంచి తెలిసిన చాలా మంది. నేను ఒక ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కానీ చిన్న వయసులోనే సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం. నేను 3, 4, 5, 6 తరగతుల్లో ఉండగానే కాగితరమణ నాకు హై స్కూల్లో రాసింది. నా హై స్కూల్లో నాతో పాటు చదువుకున్న 5 కనపడుతున్నారు స్కూల్ మేట్స్. ఆ రోజుల్లోనే హెచ్ఎంఐన మ్యాథ్స్ ప్రతి తరగతిలో స్కూల్ లీడర్గా ఉన్నా, 10th క్లాస్లో ఎస్పీఎల్గా ఉన్నా, కాలేజీ సెక్రటరీ. బీజేపీలో 90లో చేరాడు. 90 ముందు ఒక 10 సంవత్సరాలు నాకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పనిచేసినటువంటి 90లో బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరినప్పుడు నన్ను చాలా మంది తిప్పారు. చాలా మంది బాబులోడు ఎదుర్కోవడానికి నీకేనా అవుతుందా లేదా. ఆంధ్రప్రదేశ్లో కాదు, దక్షిణ భారతదేశంలో కాదు, అసలు ఉత్తర భారతదేశంలో కూడా లేదు. 2 ఎంపీ సీట్లు అప్పుడు చేరాడంటే పదవులు, అలంకారాలు, రాజకీయాలు కోసం కాదు. ఆవేళ ఉన్నటువంటి ఇష్యూస్ పేపర్స్ చదువుతారా, పుస్తకాలు చదువుతారా, ఏ సందర్భాలు చేయాలనేది బీజేపీ. అలాగే అప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి, ప్రత్యేకమైన జాతీయ జెండా, మన జాతీయ జెండా జమ్మూ కాశ్మీర్లో ఉండేది. కాబట్టి అది రద్దు చేయాలి. దేశానికి అసలు ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. అసలు దేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. అలాగే అప్పట్లో ఉన్నటువంటి పాపులేషన్ ఇష్యూ ఏంటంటే దేశానికి బీజేపీ వల్ల మంచి జరుగుతుంది. నా ఇంకా స్టూడెంట్స్ ఉండేవారు. నేను మీటింగ్ పెట్టాలంటే గంటలో 500 మంది మీటింగ్ పెట్టుకున్నాను. కానీ నేను అందులో లేదా చేరాక నేను ఎక్కడికి తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైనా ఒక విషయాన్ని నమ్మానండి, ఒక సిద్ధాంతాన్ని నమ్మానండి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని దాటేటువంటి పరిస్థితి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మనకు కలిసి వచ్చినా కలిసి రావాలి. ఆ రకంగా బీజేపీలో పనిచేస్తే రాష్ట్రంలో చాలా పార్టీ పదవులు అన్నీ చేశాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడు తప్పించి జిల్లా అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చేశా, స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా, అలాగే నేషనల్ కౌన్సిల్ మెంబర్గా, జాతీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే నాకు అవకాశం వచ్చింది. 2014లో ఒక అవకాశం. తర్వాత చాలా జరిగినాయి, అందరికీ తెలుసు. చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే మంచిదా, లేకపోతే వేరే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉంటే మంచిది. అందులో అధికారంలో ఉన్నటువంటి సంబంధించి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఎంపీగా ఉంటే మనకు అభివృద్ధి పూర్తిగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. అలాగే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైతే కోర్టు ఉందో రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఏర్పడాలి. అదే పార్టీకి, అదే ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులు మనకి ఎన్నిక కావాలి. ఆ విధంగా ఎన్నికైనప్పుడు మనం అభివృద్ధి చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువ. చాలా
మొన్న ఛాంబర్లో మరి గౌరవనీయులు మానేపల్లి గుప్తా గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇది ఎవరు పెట్టారు ఏంటనేది పెద్ద ఐడియా లేదు నాకు. ఆయన ఫోన్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి మీ అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశానికి ఇంతమంది చాలా వచ్చినందుకు ఎందుకంటే అందరూ కూడా కష్టపడి వాడే కొద్ది చేస్తే ఎలా అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మన భీమవరం నియోజకవర్గానికి ఒక మంచి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఇక్కడ మన బీజేపీ వర్గం గారు కానీ అలాగే గవర్నమెంట్ సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు అలాగే ముఖ్య రత్న గారు అలాగే అదేవిధంగా మరి గుప్తా గారు సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఏదైనప్పటికీ కూడా ఇదే ఛాంబర్లో మరి దాదాపుగా తెలుగుదేశం పార్టీ మరి దేనికి భయపడినా పడకపోయినా సరే ఎన్నో రకాల ఆటపోట్లకి ఇదే మా సమావేశాలకు ఎన్నోసారి గుప్తాగా ఛాంబర్లో ఉండడానికి కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ మీటింగ్ జరిగినా ఇందులో జరిగితే ఒక సెంటిమెంట్గా బాగుంటుంది అనేది ఫస్ట్ మీటింగ్ కూడా మేము అప్పుడు ఇక్కడే పెట్టడం జరిగింది. గుప్తా గారు తెలుగుదేశం పార్టీ నేను ఈ ఇన్ఛార్జ్గా తీసుకున్నాక ఎందుకంటే గతంలో మరి అంబాబు గారు ఎమ్మెల్యేగా చేసేవారు మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసి ఆయన సైలెంట్ అయిన తర్వాత నేను ఈ నియోజకవర్గ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఫస్ట్ మీటింగ్ ఛాంబర్లోనే పెట్టే గుప్తా గారు ఉన్నారు. అప్పుడు తర్వాత కూడా ఆయనకు చాలా వార్నింగ్లు వచ్చినాయి. అవి మనం అందరికి తెలుసు, అది వేరే విషయం. ఏదైనప్పటికీ కూడా మీ అంతా పడి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. మనం భీమవరం పట్టణంలో మీ ప్రశాంతంగా చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క ఏమన్నా నాయకులు అన్నా నాయకులు అంటే మరి ప్రతి పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవనీయ మీరందరూ కూడా చాలా మంచి ఆలోచించండి. ఇప్పుడే మన బీజేపీ జనతా పార్టీ వారి నుంచి పోటీ చేసిన నరసాపురం ఎంపీ వర్మ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంతో మందితో కలిసిమెలిసి చదువుకున్నానని మీలో ఒక్కడిగా ఉన్నానని ఆయన చెప్పడం జరిగింది. నిజం కూడా అది. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఆయన ఒకే పార్టీలో ఉంటూ ఒక మంచి కార్యకర్తగా ఎన్నో రకాల పదవులు చేసి ఒక గుర్తింపు తెచ్చుకుని ఈ రోజున మరి నరసాపురం పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఆయన్ని బాగా కమలం గుర్తు మీ అందరికీ ఎవరు చెప్పవలసిన లేదు. కానీ మీరు కూడా మీది ఏదైతే బిజినెస్ మీ షాప్లకి మీ దగ్గరికి చాలా మంది చల్లారితే చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పి మనం చేయించుకోగలిగే పరిస్థితి మీరు అందరూ చేయాలి. అదేవిధంగా మన నియోజకవర్గ అభ్యర్థి అంజిబాబు గారు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఒకసారి చేశారు, తెలుగుదేశం ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఇది 4వసారి ఆయనకి. కాబట్టి అంజిబాబు గారు కూడా ఒక మంచి వ్యక్తి. మనం చాలా ప్రశాంతంగా ఉండాలి. మన భీమవరం నియోజకవర్గం అంటే మీరందరూ కూడా మంచి ఆలోచన చేయండి. మేము పదే చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు చాలా సీనియర్ ఉన్న నాయకులు, చాలా ఎంతో అనుకున్న మీరందరికీ కూడా తెలుసు భీమవరంలో. మళ్ళీ మనం ప్రతి నిమ్మకాయల పండి కాడించి చిన్న వర్తక కాడించి పెద్ద బిజినెస్ చేస్తే బంగారు వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, ఎన్నో రకాల బిజినెస్ ఈరోజు మన భీమవరంలో పక్కన హైదరాబాద్ విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది యువత ఈ రోజున మంచి బ్రాండెడ్ షాపులు పెట్టారు. ఎన్నో రకాల అవకాశాలు మన భీమవరం పట్టడానికి అన్ని పుచ్చుకునే విధంగా ఉన్న ఈ భీమవరం నియోజకవర్గాన్ని అలాగే భీమవరం పట్టణాన్ని కూడా మీరందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవాలి, మన ఆస్తులు మన దగ్గర ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. చెప్పక్కర్లేదు. నేను మంచి ఆలోచన చేసి నరసాపురం ఎంపీగా మన వరగారికి అదేవిధంగా మరి అంజిబాబు గారికి అసెంబ్లీ వ్యక్తిగా ఎందుకంటే ఆయన జనసేన సైకిల్ తగ్గినది మనందరికీ అలవాటు అయింది బాగా తెలుగుదేశంలో. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా అంజిబాబు గారు ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఆయనకు గుర్తు గ్లాస్. తప్పనిసరిగా మనందరం కూడా మంచి ఆలోచన చేయండి. మీరందరూ కూడా
ఇక్కడ అందరూ కూడా చాలా మంది వ్యాపారాలు చేసుకుని బిజినెస్ చేసుకున్న వాళ్ళే అందరూ ఉన్నారు ఇక్కడ. గుప్తా గారు కూడా అదే చెప్పారు. మీరందరూ కూడా కొంచెం ఆలోచన చేసి మన భీమవరం పట్టణం చాలా ప్రశాంతంగా ఉండాలి, మన అందరం కూడా హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి, బిజినెస్ చేసుకుని ఏ ఇబ్బంది ఉండకూడదు అనుకుని తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి ఆలోచన చేసి 10 మందికి చెప్పి మంచి మెజారిటీ వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ కావచ్చు అలాగే పార్లమెంట్లో కూడా వర్మ గారికి మంచి మెజారిటీ ఇచ్చినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా, ఎందుకంటే మన రాష్ట్రాన్ని కూడా మనం ఆలోచించాలి. మన భీమవరం టౌన్ భీమవరం నియోజకవర్గమే కాదు, మన రాష్ట్రానికి కూడా ఒక మంచి రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా ఈ రోజున మనం చూస్తున్నాం. 5 సంవత్సరాల కాలంగా ఎంతో వెలువడిపోయాం మనం. దాదాపు 20 సంవత్సరాలు ఎంతో వెళ్ళిపోయింది మన రాష్ట్రం. ఒక ఉద్యోగాలు లేవు, ఒక పరిశ్రమలు లేవు, అన్నీ మీరు ఆలోచించండి. అలాగే నరేంద్ర మోడీ గారి కేంద్రంలో మనం వచ్చి మెజార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు ఇచ్చినట్టయితే మన రాష్ట్రం కూడా బాగుంటుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉన్నట్టయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎంతో రోడ్డు బడ్జెట్ మనకు వచ్చినప్పటికీ కూడా మరి రాష్ట్రానికి రాజధాని 25,000 ఎకరాలు కానీ పోలవరం కానీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన కనుక చంద్రబాబు నాయుడు కదా ఆ రోజున. మరి ఈ రోజు మన రాష్ట్రానికి మనకి ఏముందో అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కాలంగా మనం ఎన్ని రకాలుగా గురవుతున్నామో మీ అందరూ తెలుసు. అన్ని వ్యవస్థలు కుదిపడ్డాయి. కాబట్టి నేను అందరూ మంచి ఆలోచన చేయండి. విజ్ఞత కలిగి మీరందరూ కూడా 10 మందికి చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే మనకు అసెంబ్లీ అభ్యర్థిగా మంజుబాబు గారు, నరసాపురం పార్లమెంట్కి వర్మ గారిని మంచి మెజార్టీ ఇచ్చి మీరందరూ మంచి పెద్ద మనసుతో విజ్ఞత కలిగిన మీ అందరూ కూడా మీ ఓటుని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆచరణ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మానేపల్లి గారు బాగా మాకు చాలా ఇదైనా, ఎందుకంటే నాకు చాంబర్ కూడా అంటే నాకు చాంబర్ ఇచ్చారు కాబట్టి మంచిది కాదు, మీకు కాదు, ఏదైనా అక్కడ మంచి ఆలోచన చేసి ఆయన ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇక్కడ వచ్చేసి మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడే కడిగి ఇక్కడ ఆయన చేశారు తప్పకుండా ఇక్కడ రావాలని కడుపులో మన రాధాకృష్ణ అసెంబ్లీ అభ్యర్థి కదా, ఆయన అక్కడ కాసేపు అట్టుకుని తిరిగి మరిపూరు నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరినీ కూడా కలవాలని, అలాగే ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కలవటం చాలా సంతోషం. అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన గుప్తా గారికి, వేదికను అలంకరించిన నా తమ్ముడు కాకా సత్యనారాయణ గారికి, మా బావగారు మెంటే పార్థసారథి గారికి, ఇక్కడికి విచ్చేసిన వ్యాపారస్తులందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇవాళ భారతదేశానికి ఎవరి నాయకత్వం అయితే అవసరమో, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలో ఆ నాయకత్వమైన బీజేపీ మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారికి ఎంతో అనుభవం ఉంది, సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ల సమర్థుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే భవిష్యత్తుని భావి తరాలని కాపాడాలని దృఢ సంకల్పంతో, నాకు పదవక్కం లేదు, వ్యామోహం లేదు, నేను కష్టపడి సంపాదించగలను, నేను సంపాదించిన దాంతో ఇవాళ దానధర్మాలు చేస్తాను, నేనంటూ ఉన్నాను అని చెప్పి ఈ రాష్ట్రానికి దిశానిర్దేశించిన టైగర్ పవన్ కళ్యాణ్ గారికి, అది కూటమి ఏర్పడడంలో ఎన్ని మాటలు పడ్డా ఈ కూటమిని ఎంతమంది 20 సీట్లు అమ్మేసుకున్నారు, కార్మికుల ఆత్మాభిమానం చంపేశారు,
ఎన్నో సీట్లు అడగాలి అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అవమానపరిచినప్పటికీ తను తగ్గి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేవలం 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటుకే పరిమితమై ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేయకూడదు, ఈ రౌడీ రాజ్యం పోవాలి, ఈ దోపిడీ విధానం పోవాలి అనే దృఢ సంకల్పంతో ఇవాళ ప్రయాణం చేస్తారు. మా అక్క ఇద్దరికి చెప్తూ చాలా నెమ్మదిగా భయానికి వాతావరణం పోవాలి, ప్రశాంత జీవితం కావాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు భయపడాల్సిన అందరూ గోండాగిరి చేయడంలో ప్రముఖులే. మేము ఇక్కడే పెరిగాం. ఆయన మా బాబు మాత్రం కొంచెం ప్రశాంతంగా తప్పుకుంటూ తిరుగుతారు. మేమైతే తప్పించు తిరగాం. డిఏ అర్థమైందండి. అంటే మా బాబాయ్ రూపాయలు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారు, పెద్దలు, సౌమ్యులు, అదే కాలేజీకి 20 సంవత్సరాలుగా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ స్థానికంగా పక్కనే కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ శాసనసభ్యులు కూడా పాపం చాలా సౌమ్యులు. తిట్టారు అనుకుంటారు తప్ప తిట్టినాను ఒక తగును ధైర్యంగా నువ్వు తప్పు చేశావు నేను ఖండిస్తున్నా అని చెప్పే మనస్తత్వం కాదు, మృదు స్వభావి. కాబట్టి రాజకీయాల్లో అటువంటి మృదు స్వభావాన్ని లైక్ చేస్తాం. ఎందుకంటే ఎవరికి అవకాశం కాదు. కాబట్టి తప్పకుండా మీ కస్టమర్స్కి ఈ ఏ వ్యాపారంలో ఉన్నారో ఆ వ్యాపారస్తులు అందరూ కూడా ప్రొద్దున లేచి ఎంతో టైం లేదు, కేవలం 4-5 రోజులు ఉంది. వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా తెలిసిన వారికి సెల్ ఫోన్ ద్వారా మీ యొక్క పరపతి, మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇటు అంజబాబు గారికి గ్లాస్ గుర్తు మీద, అదేవిధంగా భవన్ గారికి కమల్ గుర్తు మీద అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ భీమవరానికి ఒక చరిత్ర ఉంది. మరి మొన్న మోడీ గారే వచ్చి స్వయంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం ముందు చేయడం జరిగింది. అంటే ప్రధాని దృష్టిలో కూడా ఈ భీమవరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ నాయకులు మా తమ్ముడు ఉన్నారు. తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఈ భీమవరంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, పట్టణాభివృద్ధికి కానీ, విద్యాభివృద్ధికి కానీ తప్పకుండా ఆయన వంతు కృషి చేస్తారని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. పట్టణంలో భవనంలో ఏర్పాటు చేసినటువంటి దేవాలయం పట్టణ వ్యాపారస్తుల ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ నెల 13వ తారీఖుని సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి భీమవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు రామారావు గారు క్లాస్, అలాగే బీజేపీ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా యువకులు, విద్యావంతులు శ్రీనివాస వర్మ ఆయన ఎన్నికలు కావడం. ఈ 2 గుర్తుల మీద ఈ పవిత్ర ఓటు చేసి గెలిపించడం ముందుగా నా అభ్యర్థం. తర్వాత విషయానికి వస్తే మీకు అందరికీ తెలుస్తుంది, మీరు ఎవరు తెలియనటువంటి వాళ్ళే రాజకీయాలు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అనేది మనం నిత్యం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా మనం రోజు చూస్తున్నాం, సోషల్గా కూడా చూస్తున్నాం ఏం జరుగుతుంది. దేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఎంతో ప్రగతిపరంగా నడిపిస్తూ ప్రపంచ దేశాలను ఒక అగ్రగామి దేశంగా మన దేశాన్ని గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014-2019 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, 16,000 కోట్లు రోడ్ బడ్జెట్తో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చి 34,000 ఎకరాలు ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని భూమి సేకరించి అమరావతి రాజధాని నిర్మాణం చేయడం ప్రారంభించడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టుని ఈ రాష్ట్రంలో సాగునీటికి మంచినీటికి రోడ్డు లేకుండా ఎప్పుడో 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి పోలవరం ప్రాజెక్టు మనం కలగలుగుతూ ఉన్నాం. అటువంటి పోలవరం ప్రాజెక్టుని
మరి తీసుకొచ్చి 72% పూర్తి చేసి తర్వాత మరి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సంపదను పెంచినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఎన్నో మాయమాటలు చెప్పి వచ్చి అబద్ధాలు మాట్లాడి ఎన్నికల్లో ఆయన గెలుపు జరగడం జరిగింది. ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు. 43,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆయనే సిబిఐ 11 కేసులు నమోదు చేసిన అందులో ప్రథమవుతాయి. మరి అటువంటి వ్యక్తిని మరి ఆయన చెప్పిన మాయ మాటలకి మోసం మాటలకి నమ్మి ఏదో మార్పు తీసుకొస్తాడు, ఏదో మంచి చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని కనుక్కుని రాష్ట్రంలో ప్రజలు 151 సీట్లు గెలిపించారు. మరి ఆయన 5 సంవత్సరాలు ఆయన చేసిన పనులు మంచిగా చూస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మర్నాడే ప్రజావేదిక అంటే ఒక సీఎం క్యాంప్ కార్యాలయం 11 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో కట్టిన భవనం. ఆ భవనంలో ఐఏఎస్ ఐపీఎస్ తోటి మీటింగ్ పెట్టి మర్నాడే దాన్ని పూజ చేయడం జరిగింది. అంటే ఆయన మనస్తత్వం ఏంటో ఆ రోజే ప్రజలందరికీ అర్థమవుతారు. ఆయన సాధిస్తూ ఒక సైకిల్ ఒక ఆర్థిక నేరస్తుడు అంటే ముఖ్యమంత్రి రావడం ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం చెప్పి రోజున మనం ఎంత చింతించినా ప్రయోజనం లేదు. అలాగే పౌరం ప్రాజెక్టు సక్రమంగా బ్రహ్మాండంగా నిర్మాణం పూర్తవుతుంది. అటువంటి దాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ కాంట్రాక్ట్ అన్ని రద్దు చేసి ఆ పౌరం ప్రాజెక్టు 5 సంవత్సరాలు నిర్మాణం పూర్తవకుండా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆయన పాదయాత్రలు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి నవరత్నాలు చెప్పుకుందాం, రైతుకి 12,000 ఇస్తాడు, 7,000 ఇస్తున్నాడు. అలాగే అమ్మఒడి అని చెప్పి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తాను సంవత్సరాలు అన్నాడు. అధికారం వచ్చిన ఒక్కరికే ఇస్తున్నాడు. అలాగే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా నిషేధం పెడతా అన్నాడు. వాళ్ళు మద్యపానాన్ని అందరి స్వయంగా దుకాణాలు పెట్టుకుని పూర్తిగా నాణ్యత లేని మద్యాన్నంలో ప్రజల ప్రాణాలతో కలగాడుతున్నటువంటి మనం చూస్తున్నాం. వాళ్ళ టీ బండి కానీ కరెంటు బండి కానీ చిన్న తోపు బండి వాళ్ళు కూడా ఈ క్యూ కార్డు పెట్టుకునే డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. కానీ రాత్రి షాపులో డబ్బులు ఇచ్చిన తప్ప అసలు అది లెక్క పడుతుంది. వాళ్ళే సేల్స్ మ్యాన్, వాళ్ళే యజమానులు, వాళ్ళని పర్యవేక్షణ లేదు. అటువంటి విధంగా వేలాది కోట్ల రూపాయలు అవినీతి. ఈ ఇసుక విషయంలో కూడా ఉచితంగా తెలుగు తెస్తే వాళ్ళ ఇసుక మనం కొనలేని పరిస్థితి, సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి దొరకని పరిస్థితి. మరి ఇటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని లెక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైన్స్ మాఫియా అన్ని మాఫియాలు. ఆఖరికి పేదలకి ఇల్లు కట్టించారు. 83,000 హౌసెస్ తిరిగిపోయాడు, నాణ్యమైనటువంటి పక్కన కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి పేదలకి 50,000 లక్ష రూపాయలు కట్టుకుని 5,000 రూపాయలు కట్టుకుని అప్పు చేసి కట్టుకునే ఇల్లు కూడా ఇల్లు వాళ్ళకి పూర్తిగా అప్పకుండా ఉన్న రంగుల్ని వాళ్ళ పార్టీ రంగులకి 100,000 కోట్ల రూపాయలు దుర్వినియోగపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ధనాన్ని ఒక బాధ్యతాయుతంగా ఒక సద్వినియోగం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకురావాలా, లేదా ఒక విజన్ ఉన్న నాయకుడిని ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిని మనం అధికారంలో తీసుకురావాలనేది మనం వేగ చేసుకోవాల్సిన అవసరం. ఇక స్థానిగా చంద్రబాబు రామాంజలి గారా లేకపోతే శ్రీనివాస గారా ఇద్దరికి ఎవరు పోటీ చేయాలన్న ఆలోచన ఒక పక్కన ఉన్నా రాష్ట్రంలో ఎవరు అధికారంలో వస్తే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారు దేవర పట్టణంలో, చామరావు కాంప్లెక్స్ ఉంది, ప్యాడీ వెంచర్ ఉంది, కిరాణా వెంచర్స్ ఉంది. ఈ 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఏనాడు కూడా ఏ వస్తువుల మీద కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెడతారు. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది వచ్చిందని చెప్పి మా వద్దకు వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళకి సహకారించడం చేయడం తప్ప ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టి దాఖలేదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ₹1 చందా ఇవ్వమని కానీ, ఒక ఫ్లెక్సీ పెట్టమని కానీ, ఒక బ్యాంక్ కట్టమని కానీ, లేక ఒక పత్రిక ఒక యాడ్ ఇవ్వమని కూడా ఎప్పుడు కూడా ఈ 42 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నా. 1982
చేశారు చాలా కాలం. మా నాన్నగారు కూడా మీకు అందరూ సుపరిచితులే. సుమారు ఆయన 30 సంవత్సరాలు ఈ చామరాజ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఎప్పుడు ఎంతో మంచి వాతావరణం ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం వ్యాపారస్తులు రావడానికి భయపడుతున్నారు అన్నట్టు ఏమాత్రం సందేహం లేదు. భక్తులు కూడా ఎక్కడ బయటకు వస్తే వాళ్ళ యొక్క ఏదైనా అభిప్రాయం చెప్పుకోవడం కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉందంటే అది ఎంత దౌర్భాగ్యం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము చెప్పాం వర్తకులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలుగుదేశం పెట్టి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అధికారంలోకి వస్తే మీకు ఏం మేలు చేస్తాం అనే విషయాన్ని మేము కూడా చెప్పుకుంటాం. మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పి నేను కూడా గుప్తా గారిని పోవడం జరిగింది. దాని మీద గుప్తా గారు త్వరలో తీసుకుని ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధం లేకుండా వ్యవహారంలో అన్ని రకాల వ్యాపారస్తులు కూడా కర్పత్రాలు ముద్రించి మరి పంచిపెట్టి ఆహ్వానించారు. కానీ ఆ ఆహ్వానం అందుకున్నా సరే వాళ్ళకి రావాలని మనసులో ఉన్నా సరే చాలా మంది ఇక్కడికి రావడానికి భయపడ్డారంటే దాని అర్థం కోరుతున్నాం. మరి ఈ విధంగా రాష్ట్రంలో ఒక అవినీతి పరిపాలన, లా అండ్ ఆర్డర్ లేదు. ఎక్కడ కూడా స్త్రీలకి మీద అత్యాచారాలు, రాజకీయ పార్టీల ప్రతిపక్ష పార్టీ మీద అయితే మీకు చెప్పలేదండి. ఏదైనా ప్రజల సమస్య మీద మేము ముందుకు వచ్చి నిరసన తెలియజేసి మమ్మల్ని అవసరం చేశారు. ఇంకా రోడ్డు మీద వచ్చి తెలుగు చేసి రోడ్డు మీద వస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. ఎంతో మంది మాజీ మంత్రుల మీద శాసనసభ్యుల మీద అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్దేశంతో వాళ్ళు ప్రవర్తించారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎక్కడ కూడా మంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి మరి ఆయన కూడా 53 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన వల్ల అభివృద్ధిలోకి వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీద వచ్చి మరి ధర్నాలు రాష్ట్రాలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ దుష్ట ముఖ్యమంత్రిని పాలద్రోహాలు రాష్ట్రం నుంచి ఈ వ్యక్తులు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపడితే ఈ రాష్ట్రం అభివృద్ధి పాలైపోతుంది. ఈ రాష్ట్రం మరి భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి మరి అధికార పార్టీ యొక్క ఓటు చేరకుండా ఉండాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీని ఒక కూటమి ఏర్పాటు చేసి ఈ రోజున ఎన్నికల్లో జరగడం జరుగుతుంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 140 సీట్ల పైనే ఎన్డీఏ కూటమి అలాగే చంద్రబాబు రావడం ఖాయం. అలాగే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావడం కూడా స్పష్టంగా ఈ రోజున అన్ని ఈ సర్వేలు కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఏ సర్వే చూసినా సరే ఈ దేశంలో అది ఎన్డీఏ కూటమి అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం ఖాయం. అలాగే ఈ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే శాసనసభ్యులుగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, తర్వాత అంజబాబు గారు ఉన్నప్పుడు జరిగిన దానిలో ఏమాత్రం అసలు లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో మరి సీతారామన్ గారు మున్సిపల్ చేశారు, మరి నగర నారాయణ గారు చేశారు, కోట సీతారామన్ గారు మున్సిపల్ చైర్మన్ చేశారు. మరి మన మిత్రులు కూడా కౌన్సిల్లో 4 సార్లు కౌన్సిల్ మెంబర్ గా కూడా చేశారు. అలాగే వ్యవహార మున్సిపాలిటీ ఒక ప్రత్యేకత ఉంది. వారు వ్యవహార మున్సిపాలిటీలో చేసినటువంటి వారు ఇద్దరు రాష్ట్రాలు మెంట భద్రరావు గారు రాష్ట్రం చేశారు, సీతారామన్ రాష్ట్రం చేశారు. ఇవాళ మోషన్ రాజు కూడా మాత్రం కౌన్సిల్ గా 3 సార్లు 4 సార్లు చేశారు. అతను కూడా ఇవాళ శాసనసభ చైర్మన్ అవడం మనందరూ కూడా గర్వకారణమే. మన మిత్రులు మంత్రి ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా మున్సిపల్ కౌన్సిలర్ చేశారు. మాతో కూటమిలోనే ఆయన కూడా కౌన్సిలర్ కలవడం జరిగింది. మరి అటువంటి కౌన్సిలర్ గా చేసిన వ్యక్తి కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఆయన గుర్తించి ఒక కార్యకర్తగా ఆయన గుర్తించి యువకుడిని విద్యావంతుని మరి పార్లమెంట్ సభ్యుడు అభ్యర్థిగా నిలబెట్టాడంటే అది నిజంగా చాలా మనందరూ గర్వించదగ్గ విషయం. అటువంటి వ్యక్తిని మనం గెలుచుకున్నట్లయితే మన నియోజకవర్గంలో కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి కూడా తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మరి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి మన రామాంజలి గారు ఎమ్మెల్యే గారు వచ్చినట్లయితే మనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటాయి.
మరి ట్రిప్వేలు నిర్మాణం చేసాం 83,000 హౌసెస్. అలాగే అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చి మరి రాష్ట్రంలో మన నీరు వ్యవహార పట్టుకోవడం మంచి ఇబ్బంది లేకుండా చేసాం. అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ స్కీమ్ వచ్చి ఇప్పుడు కూడా నష్టనాడుగా నడుస్తుంది ఆ స్కీమ్ అంతా కూడా. ఇది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి విషయం నాకని మీకు కూడా బాగా తెలుసు, నాకని తెలుసు మీకు తెలుసు. ఏదో మైక్ పట్టి మాట్లాడుతుందంటే మాకు ఎక్కువ తెలుసు, మీకు తక్కువ తెలుసు అన్నటువంటి విషయం ఎక్కడ లేదు. అందరికీ ఈ రాష్ట్రం ఏ విధంగా అన్న విషయం మన అందరూ కూడా చూస్తున్నాం. అయితే కొంతమంది నాకెందుకు ఇందులో వస్తే ఇబ్బంది పడతామని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ ఓటు ద్వారా ఓటు మీద వచ్చి ధైర్యంగా ఎదుర్కొనే వారు ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మనకి వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఓటుతోటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని విధులున్న నాయకుడిని మనం అధికారంలో తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరూ మరి కోరుకుంటూ చంద్రబాబు కాంగ్రెస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది మొన్న ఈ మధ్యకాలంలో. జరిగినప్పుడు మరి సభ్యులు కానీ వర్క్ కమిటీ మెంబర్లు కానీ గవర్నమెంట్ బాడీ మెంబర్లు కానీ ఎవరికి తెలియకుండా ప్రజలు వారిని ఆహ్వానించడం సభ జరపడం జరిగింది. జరిగినప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా పొసిపోయాం. ఇదే సందర్భంలో మరి కర్ణాటకగా సారథి గారు కూడా తెలిసి ఏం తమ్ముడు మరి వాళ్ళని ఆహ్వానించారు, మమ్మల్ని ఆహ్వానించాలని అడిగారు. అన్నయ్య అయిపోయింది మరి నీకే వదిలేస్తున్నాను. అప్పుడు నేను మా మెంబర్లందరితో కూడా సమావేశం కలిగేశాను. అయినప్పటికీ మరి ఎదుచేతను వ్యాపారస్తులంటే పిలుపుబడని నాకు రుజువు చేస్తూ మరి ఎవరు ముందుకు రా. కానీ హరిబాబు గారి నాయకత్వం చూసాం, తెలుగుదేశం నాయకత్వం చూసాం, ఇప్పుడు పడుతున్న మన కష్టాలే చూస్తున్నాం. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మన సమన్వయ నాయకత్వం కావాలి. అందుకోసమే మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది సభాముఖంగా చెప్పకూడదు అనుకున్నాను, కానీ నేను వ్యక్తం చేశానని చెప్తున్నాను. మరి వచ్చేసుకోండి మరి బాగా సత్యనారాయణ గారు సభలో ఉద్దేశించి అనేక రకమైన గణాలతో వివరణిస్తారైనా మరి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మానేపల్లి గుప్తా గారికి, మా సహచరులు పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం రాష్ట్ర కోశాధికారిగా ఉన్న వెంటే పార్థసారథి గారికి, సోదర సమానులు డిసిసిబి చైర్మన్గా చేసినటువంటి ముత్యాల రత్న గారికి, ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి వర్తక వాణిజ్య భీమవరం పట్టణ ప్రభుత్వ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా నాకు నమస్కారం. కొన్ని వాస్తవమైనటువంటి విషయాలు ఒకటి ప్రస్తావించిన తర్వాత ఈ సమావేశానికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు నేను అందజేసేటటువంటి బాధ్యత నాపై. నరేంద్ర మోడీ గారు 2014 భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క బలం 14,35,000 కోట్ల రూపాయలతోటి 2014 ఆపత్తర్మ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 14,35,000 కోట్ల రూపాయలతోటి 2014-15 సంవత్సరం యొక్క ఆర్థిక బడ్జెట్ని భారతదేశానికి ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారి చేతికి కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పడం జరిగింది. 2015 నుంచి 2024 మన జరిగేటటువంటి తాజా బడ్జెట్ దీన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు సుమారు 50 లక్షల కోట్ల రూపాయలకి ఈ 14,35,000ని 50 లక్షల కోట్ల రూపాయలు స్వతంత్రం వచ్చే నాటి నుంచి దాదాపుగా 6 దశాబ్దాల పాటు 14
లక్షల కోట్లు ఉంటే కేవలం 9 సంవత్సరాల కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక స్థితి 250% పెరిగింది. 250 టైమ్స్ ఆర్థిక పరిస్థితి పెరిగింది. సో ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలు అయితే ఈ డబ్బు నరేంద్ర మోడీ పుట్టించాడా, నరేంద్ర మోడీ తాతలు పట్టుకొచ్చారా, ఈ డబ్బు అంతా ఎక్కడిది, ఈ డబ్బు ఎక్కడిది అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి జమ చేయకుండా వ్యక్తులు బలపడి వ్యవస్థను శాసించేటటువంటి వ్యక్తుల దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా నరేంద్ర మోడీ గారు రాబట్టడం వల్ల ఈ భారతదేశం యొక్క ఆర్థిక స్థితి పైకి పెరగడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిమానిటేషన్. ఎందుకు భారతదేశంలో నరేంద్ర మోడీ ఈ నోట్ల రద్దు చేయవలసి వచ్చింది? 2013లో సుబ్రహ్మణ్య స్వామి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి రూపాయి నోట్లు, పాకిస్తాన్కి చెందినటువంటి కరెన్సీ రెండు కూడా ఇంగ్లాండ్లో ఒకే ఒక ప్రెస్ నుంచి వస్తున్నాయి. ఈ ప్రెస్ నుంచి వచ్చేటటువంటి సందర్భంలో దీనికి ఉపయోగించేటటువంటి ఒక థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ యొక్క కాన్స్పిరసీ వల్ల 1,000 కోట్ల రూపాయలు తీసుకుని దాని నుంచి దొంగ నోట్లు తయారు చేసేటటువంటి ప్రక్రియ వెళ్తాం కారణంగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితి రోజు రోజు కూడా దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద సిబిఐ దర్యాప్తుకి కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి గారు 2013లో అప్పటి ప్రభుత్వానికి వారు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని పట్టించుకున్నటువంటి పాపాల కారణంగా 2014 తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనే భారతదేశపు ఒక దర్యాప్తు సంస్థ హోమ్ మినిస్ట్రీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ముద్రించినటువంటి నోట్లు 12 లక్షల కోట్ల రూపాయలు ఉంటే చలామణిలో ఉన్న నోట్లు సుమారు 16 లక్షల కోట్లు వచ్చింది. భారతదేశంలో 4 లక్షల కోట్ల రూపాయల దొంగ నోట్లు చలామణిగా ఉంది. ఈ స్థితి కనుక ఒక 5-6 సంవత్సరాలు కనుక కొనసాగితే భారతదేశం అక్కడికి స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద దృష్టి సారించమని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలకి వాళ్ళ యొక్క నివేదిక కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఆలోచన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయల నోట్లను రద్దు చేసేటటువంటి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయం చేస్తూ దీనికి సంబంధించినటువంటి రెండో అంశం ప్రచారం ఏం తీసుకున్నారంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేద్దాం, ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచేటటువంటి ప్రయత్నం ఉంటుందని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుంటుంది, భారతదేశం ప్రపంచంలో యూరోప్లోనే సక్సెస్ కాలేదు. భారతదేశంలో చదువుకునేటటువంటి సంఖ్య బాగా తక్కువ ఉంది. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్, ఈ మొబైల్ ట్రాన్సాక్షన్ దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థ పతమైపోతుంది అనేటటువంటి విమర్శలు విపరీతంగా ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వేసినప్పుడు తాజా గణాంకాల ప్రకారం లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్ కూడా అత్యధికంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి నంబర్ 1 ప్లేస్ లో భారతదేశం ఉంది. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే మన సంక్రాంతి సీజన్లో గంగిరెద్దులు ఆడించుకునేటటువంటి వాడు గంగిరెద్దులు కూడా పేటిఎం బొమ్మను పెట్టి మీకు డబ్బులు దాంతో ట్రాన్సాక్షన్ చేయమని చెప్పి పరిస్థితి వచ్చింది. అంటే ఈ యొక్క వ్యవస్థలో ఒక నాయకుడికి తన వ్యవస్థ మీద నమ్మకం ఉండి ప్రజలకి ఆ నాయకుడి మీద విశ్వాసం ఉంటే ఎటువంటి విషయాలను అలవర్చుకునేటటువంటి ప్రయత్నం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తామని ఆ రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెంచే పరిస్థితి ఉంది. భారతదేశంలో ఈ రకంగా ఎప్పుడైతే ఈ రకమైన దొంగ నోట్ల యొక్క చలామణి తగ్గిందో దీని యొక్క ఆర్థిక స్థితి పెరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మూడవ విషయం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తయారయ్యేటటువంటి ప్రతి రూపాయి నోటు యొక్క ఖర్చు 29 రూపాయలు ఖర్చు పడుతుంది భారతదేశం. ప్రతి రూపాయి నోట్ అయినా 10 రూపాయల నోట్ అయినా 500 రూపాయల నోట్ అయినా దాని ఖర్చు 29 రూపాయలు అవుతుంది. ఈ 29 రూపాయల యొక్క ఖర్చు నోటు యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు కాదు. 5 సంవత్సరాల తర్వాత ఆ నోటు చలామణిలో ఉండదు, ఆటోమేటిక్గా అది కృషించిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థలో డబ్బు రూపంగా జరిగేటటువంటి ఈ ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి నష్టాన్ని తగ్గించడం కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవడంతో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గణనీయంగా పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఖర్చు గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చి ఈ ఎకానమీని రేస్ చేసే పరిస్థితి. దీన్ని పెంచేటటువంటి ప్రయత్నంలో భాగంగా 4వ సంస్కరణ తీసుకొచ్చింది ఏంటంటే జిఎస్టీ. జిఎస్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ యొక్క విషయాన్ని వ్యాపారస్తులు డైరెక్ట్గా సవాల్గా నిలిచింది. ఈరోజు మన యొక్క ఛాంబర్స్లో సంబంధించినటువంటి దాని మీద ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వ్యాపారస్తులు నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? నష్టపోతే దీన్ని పెంచేటటువంటి ప్రయత్నం ఏ రకంగా దీన్ని అధిగమించాలి?
లాభపడేటటువంటి ప్రయత్నం ఏ రకంగా చేయాలి, వినియోగదారులు లబ్ధి పొందాలి, వ్యాపారస్తులకు లాభం ఉండాలి, వ్యవస్థ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి పరిస్థితి నుంచి దాని స్వయం శక్తితో పెరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీని మీద ఆలోచన చేసేటటువంటి ఒక దృక్పథం ఈ యొక్క ఆర్థిక ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం ద్వారా జిఎస్టీ అమలు చేశాం. జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టీ ప్రవేశపెట్టేటటువంటి దానికి జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి ఏర్పాటు చేశారు. జిఎస్టీ కౌన్సిల్ 29 రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు అందులో సభ్యులుగా ఉండేటువంటి పరిస్థితి. దీనికి స్లాబ్ విధానం ఉంది. ఈ స్లాబ్కి సంబంధించినటువంటి గొప్ప ఉపశమనం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్కి ప్రతి 3 నెలల నుంచి 6 నెలల దాకా దాన్ని ఈ యొక్క కౌన్సిల్లో దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం కూడా జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకి నేను విన్నవించేది ఏంటంటే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల యొక్క మార్పు ఏదైనా కావాల్సి వచ్చేటటువంటి విషయం ఉంది, అందులో విధానపరమైనటువంటి మార్పులు చేయాలి అని అనుకుంటే ఛాంబర్స్ నుంచి స్టేట్ ఛాంబర్స్ ద్వారా నేషనల్ లో ఉన్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ ద్వారా దీన్ని మార్పు చేసేటటువంటి అవకాశం ఉన్న కారణంగా ఈ యొక్క కౌన్సిల్ ద్వారా వ్యాపారస్తులకు ఏ రకమైనటువంటి అడ్డంకి ఉండేటటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఈ వేదిక ద్వారా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న ఈ సమావేశానికి వచ్చే సందర్భంలో జిఎస్టీ కౌన్సిల్స్ వల్ల మాత్రమైనటువంటి ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ వల్ల వ్యాపారం సంబంధించిన అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులు అధిగమించడం కోసం మీరు ఏ రకమైనటువంటి హామీ ఇవ్వగలరని చెప్పి వారు అడిగారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఈ విషయాలు ఏమైనా ఉన్నట్లయితే నివేదించిన ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థతో వాళ్ళ 11వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానానికి ఎగబాకి రాబోయేటటువంటి రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళేటటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న విషయం కూడా దేశంలో తెలియజేస్తారు. ఇకపోతే ఐదో అంశం ప్రపంచం అంతా ఎదుర్కొన్నటువంటి కరోనా సందర్భంగా ప్రపంచం అంతా కూడా రిసెషన్ చెందింది. ఈ రిసెషన్ పీరియడ్ ఆర్థిక మాధ్యమాల ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చెప్తున్నాయి తప్ప ఒక భారతదేశం ఒక్కటే ఈ రోజుకి కూడా ఎకనామిక్ రేట్లో తగ్గకుండా ఉందంటే ఇండియా ఉంది అని ఆడడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ వ్యవస్థలో ఇంతవరకు కూడా అనేక మంది పెద్దలు మనం అంతా చూసాం. 1930లో అనేక రకాలైనటువంటి ఈ పాండమిక్ వచ్చే కరోనా, మజ్జూచి, మలేరియా, అదే టైఫాయిడ్, ఈ రకమైన డిసీజ్ వస్తే 30-40 సంవత్సరాల తర్వాత యూరోప్ నుంచి మనకి వ్యాక్సిన్ వచ్చి ఆ వ్యాక్సిన్ మనం వేసుకున్న తర్వాత దాన్ని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కరోనాని దానికి సంబంధించిన మందు కనిపెట్టేటటువంటి దేశాలు వస్తే ఒకటి లండన్, ఇంకొకటి అమెరికా, ఇంకొకటి చైనా, ఇంకొకటి రష్యా కాదు భారతదేశంలో 130 కోట్లకి ఉచితంగా ఇస్తూ సుమారు 60 దేశాలకి మనం ఎగుమతులు చేసి ప్రపంచంలో అగ్రగామిగా వెళ్ళి భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి అన్ని కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. కాకుండా ఈ కోర్టు పరిధి నుంచి తీసి రెవెన్యూ అధికారులకు వారు ప్రత్యేకంగా టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ టీఆర్ఓ చెప్పి ఒక ఆఫీసర్ తీశారు. మాకు రామాయణ గారికి సైకిల్ మా ఇద్దరికి గొడవ వచ్చింది. మా వివాదం అన్ని కోర్టుకి వెళ్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం. రామాయణ గారి జనసేన నేను వైసీపీలో ఉన్నాను. నా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ టీఆర్ఓ ఆఫీసర్గా ఉన్నాను. నా మాట వింటారా, రామాయణ గారి మాట వింటారా? అంటే ఏ వ్యవస్థలో మనుషులు ఏ రకంగా తయారయ్యారంటే ఆ వివాదాలను అర్థం పెట్టుకుని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం, సమాజంలో పూర్తిగా ఆధిపత్యాన్ని పొందడం కోసం పరోక్షంగా నా పార్టీలో చేరండి, మా ప్రభుత్వంలో లేకపోయినట్టయితే మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి భూములు కోల్పోయేటటువంటి పరిస్థితికి మేము తీసుకెళ్ళగలమనేటటువంటి ఒక సంకేతాన్ని సమాజంలో ఒక ఎత్తు. 2, ఆల్రెడీ ప్రభుత్వం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం భూముల్ని కుదువు పెట్టేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన బాధ్యులన్నీ కూడా ఈ ప్రభుత్వానికి మనం దస్తావేజ్ దగ్గరపరిస్తే అతను రిజిస్టర్ నేషనల్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఇంత విలువ చేసే భూమి ఉంది కాబట్టి దీని మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత అప్పు పెట్టమని కొనేటువంటి అవకాశం ఆ చట్టంలో ఉంది కాబట్టి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు ద్వారా తన పత్రాన్ని పెట్టుకుని ఈ రాష్ట్రానికి వదిలేసినట్టయితే అప్పు తీర్చే బాధ్యత మనదే, సొమ్ము పట్టుకెళ్ళిపోయే బాధ్యత వైసీపీని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఏదైతే ఉన్నదో ఈ ప్రజలకు సంబంధించినటువంటి అత్యంత ప్రాథమిక హక్కు మనం కోల్పోతాం కాబట్టి
వ్యక్తి కూడా దీని మీద ఆలోచన చేయాలి, భవిష్యత్ తరంలో ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ 4 విషయాలు మీరు కొంచెం అవకాశం మన గౌరవ శాసనసభ్యులు మృదు స్వభావి అది ఇప్పుడు ఎదుర్కొంటున్న పులపతి రామాంజనేయులు గారు ఇప్పుడే సభకు వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి కోట నాగేశ్వరరావు వారిని కూడా పై వేదిక మీద కోరుతూ మరి అందరూ కూడా సాధారణంగా కూర్చోవాలి. పెద్దలు నాగశేషాలు చెప్తారు. వారిని అయిపోయిన వెంటనే మేము ఎమ్మెల్యే చేసే ప్రతి మంచి కార్యక్రమంలో కూడా ముందుండి నడిపించిన వాడు వ్యాపారి. అలాగే ధార్మికంగా కూడా వ్యాపారులు ముందు ఉంటారు. ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ వ్యాపారంలో చెల్లించి ప్రతి రూపాయి పైసాతో కలిపి ప్రభుత్వాలు ఈనాడు మనుగడలో ఉన్నాయంటే ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతోనే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. దీనికి మూల స్తంభాలు వ్యాపారులు. అలాంటి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటే మరి మిమ్మల్ని మేము అడగచాలకూడదు తెలియదు. రాజకీయాల ప్రేమే మా వ్యాపార సంస్థల్లో ఎందుకు రావాలి? మేము ఎంతో భయంతో మా వ్యాపారాలు చేసుకోవాలి. మరి వ్యవహారంలో పూర్వం వ్యాపారస్తులు అంటే ఎంతో గౌరవంగా ఉంది. మరి ఇవాళ మీరు సభ చూడండి, మేము మా వ్యాపార కష్టాలు చెప్పుకున్నాం మాత్రమే మిమ్మల్ని ఆహ్వానం చేశాం. అది విపరీతార్థానికి వెళ్ళి కొన్ని సంఘాలని పట్టణ చేసేదానికి వెళ్ళాయి. అది కార్తీక విధానంలో మరి అయ్యా మాకు పూర్తిగా వ్యాపారం లక్ష్యం కావాలి. అలాగే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెప్పిన స్వామిలో చెప్పాడు. దానిలో ప్రతి ఒక్కరికి కూడా అంతో ఇంతో ఆస్తులు ఉంటాయి. ఆస్తులకి రక్షణ కావాలి. అసలే నలిగిపోయి ఉన్నాం. మరి కాలాతీతం చాలా మీరు చెప్పాలనుకున్నాము. మరి ముందు మన రాబోయే రోజుల్లో మా వ్యాపారాలు మనం కూడా సాగించాలంటే ప్రభుత్వం నుంచి మాకు చక్కటి రాయితీలు కావాలి. అలాగే చిన్న వ్యాపారాలు మనం కూడా ఉండాలంటే ప్రస్తుతం అన్నీ కూడా మార్క్స్లోకి వెళ్ళిపోయింది. వారు కూడా వ్యాపారం చేసుకోవాలి. కానీ చిన్న వ్యాపారాల రక్షణ కూడా మనం ఏం చేయాలి? దాని గురించి ఎటువంటి ప్రణాళిక లేదు. కరోనా తర్వాత వ్యాపారస్తులకి ₹1 ఎటువంటి సహకారం అందలేదు. మరి అన్ని ఇండస్ట్రీలు కూడా కోల్పడిపోయి ముఖ్యంగా మీరు కూడా మా తోటి రైతులకు మనకి ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. మరి ఒక్కొక్క నీళ్ళు ₹1 పెట్టి ఆధునీకరణ చేసాం. దాని తాలూకు డబ్బు ఈనాటికి కూడా మనకి అందలేదు. మిల్లులు ఎలా తిప్పాలి అంటే నాకున్న వ్యాపారం గురించి నేను చెప్పుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కాగేసి వారి వ్యాపారంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి నేను వారం జరిగింది. మరి ఇంటి చేతను ఎవరు ముందుకు రాలేదు అంటే వారికి వ్యాపారంలో ఇబ్బంది లేదు అనుకున్నాను. ఏ పార్టీ విమర్శించాలనుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. మీరు సమావేశం లాభకరానికి భారతదేశంలో ఉంటారని మీకు చెప్పుకోవాలని మాత్రమే మేము ఇటువంటి కార్యక్రమం తలపెట్టాం. కనుక తమకు నాకు సరైన హామీలు ఇచ్చి మా వ్యాపారాలు ముందుకు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు భీమవరపట్న వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశానికి వేదిక నంచిన పెద్దలకు, వేదిక ఉన్న పెద్దలకు, వ్యాపారస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య కారణం ఏంటంటే మే 11వ తారీఖున
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కలిసి పోటీ చేస్తుంది. మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోటీ చేస్తున్నాయి. మీరు ఆలోచన చేసి మీ పవిత్రమైన ఓట్లు అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే వ్యాపారస్తులు వ్యాపారాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ రాజకీయాలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మనం సుఖంగా ఉండాలంటే పరిపాలనలో మంచి రాజకీయ పార్టీ ఉండాలి. అది మనకు అవసరం, అది గుర్తించాలి. మీరు మంచి పరిపాలన చేసే పార్టీ ఉంటేనే మీ వ్యాపారాలు సజీవంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. వ్యాపారస్తులు కుదేలైపోయారు. ఏ ఒక్క వ్యాపారం బాగోలేదు, ఏ వ్యవస్థ బాగోలేదు. మరి ఇటువంటి ప్రభుత్వం మరలా వస్తే మనం అందరం కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి. అందుచేత దయచేసి మీరు ఆలోచన చేసి ఓట్లు వేయండి. ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుంది, ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది. పొలిటికల్ పార్టీలు రాజకీయాల మీద, రాజకీయ నాయకులు వ్యాపారస్తుల మీద దౌర్జన్యాలు దోపిడీ చేయకుండా ఏ ప్రభుత్వం ఉంటుంది? ఇవన్నీ ఆలోచన చేసి మీరు ఓట్లు వేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంస్థల్ని, అన్ని వ్యాపారాలను ఇబ్బంది పెడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక ప్రముఖ విద్యా సంస్థని 600 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అది వాస్తవమైన మాట మీకు చెప్తుంది. అంటే ఒక విద్యా సంస్థలు కూడా నడుపుకోవడానికి భయపడే స్థితికి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇక్కడ చూస్తే, మన నియోజకవర్గంలో చూస్తే వ్యాపారస్తుల మీద అదిరింపులు బెదిరింపులు. నువ్వు ఏ పార్టీకి ఓటు వేసావు అని ఓటు వేయని వాళ్ళ మీద కక్షలు, కాలన్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినప్పుడు 2009 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా చేసినప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యాపారస్తుని ఇబ్బంది పెట్టాలి. వారి వ్యాపారాలు వారు నిర్భయంగా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశాను. వారు వచ్చి ఏదైనా సమస్యలు చెబితే ఆ సమస్యలు పరిష్కరించే ఆలోచన చేశాను. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా వ్యాపారస్తుల మీద ఎవరు దౌర్జన్యాలు చేయకోకుండా ఉండే విధంగా పరిపాలన సాగించాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా అంటే, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే స్థితి లేదు. అన్ని వ్యాపారాలు పుట్టిపడి రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది, కన్స్ట్రక్షన్ కుప్పకూలిపోయింది, వ్యాపారాలు ఏమీ లేవు. ఇటువంటి ప్రభుత్వం మళ్ళా వస్తే మనం ఎంత తీవ్ర ఇబ్బంది పడతామో మీరు ఆలోచన చేయండి. మరి ఇక్కడ పేవాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది.
రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ మీద కూడా రాజకీయం పొందుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక నెల క్రితం పేపర్లో చూశాను, ఎలందూరు వంతెన మీద 3 బ్రిడ్జీలకి ఎప్పుడో చేసి వేస్తున్నారు, మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు పేపర్ యాడ్ ఇచ్చింది. అసలు మీకు సంబంధం ఏంటది? పేపర్ యాడ్ దేనికి? ఇప్పుడు వచ్చి చేశారా? వేస్తున్నారని చెప్పి మీరేంటి అంటే మీ మీద రాజకీయ ఒత్తిడి, ప్రతి దాని మీద రాజకీయ ఒత్తిడి. అటువంటి నాయకత్వం మనకు వద్దు. దయచేసి వ్యాపారస్తులు సోదరులందరినీ కోరేది ఏమిటంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా కూడా నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు, మీ సమస్య పరిష్కరించి పొందుతాము. మరి వ్యాపారస్తులంటే అటు వినియోగదారుడికి, అటు ఉత్పత్తిదారుడికి మధ్యవర్తిగా ఉండి స్వల్ప లాభం వేసుకుని వ్యాపారం చేయడం. ఏ సంస్థ అయినా ఏదైనా బాగుండాలంటే పరిపాలన బాగుండాలి. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా వ్యాపారస్తుల మీద ఇబ్బంది కలిగించిన దాని మీద వెంటనే చర్య తీసుకున్నామండి. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఒక వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటుంటే భీమవరంలో ఒక రౌడీ మూట వచ్చి అతను చందా అడిగింది. పెద్దవాళ్ళని తెలియజేయడం ఎందుకులే అని చందా ఇచ్చి పంపించేశాడు. మరలా నెల పోయిందంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చందా అడిగారు. అప్పుడు వ్యాపారస్తులు భయపడి నేను ఎమ్మెల్యేగా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చాను. నేను వెంటనే పోలీసు వారికి తెలియజేసి ఆ రవి మూటాన్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో పెట్టి చెదకొట్టించి ఆ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించేశాను. అది వ్యాపారస్తుల్ని ఎలా చూడాలనేది అలా ఉండాలి అనే విధంగా పనిచేశారు. ఇప్పుడు అలా లేదు. ఇల్లు కట్టుకుంటే, ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే, ఇసుక తోలుకుంటే, చెరువు పూడ్చుకుంటే, చెరువు తవ్వుకుంటే, మట్టి తోలుకుంటే అన్నిటికి పెద్ద నీళ్ళు కలవాలి, వారి ఆశీస్సులు కావాలి, వారికి ముడుపులు చెల్లించాలి. అది ఇప్పుడు పరిస్థితి. ఈ పరిస్థితి మనకు కావాలా అక్కర్లేదే మీరే ఆలోచన చేయండి. మీరు ఆలోచించి మీ ఓట్లు, అంటే వ్యాపారస్తులు అంటే మీకు కొన్ని వందల మందితో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ చెప్పి ఈ రాష్ట్రం బాగుండాలి, మనం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి రావాలనే విషయాన్ని మీకు తెలియజేయాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారును, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం బాగుండాలని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని
ఈ గోండాల రాజ్యం పోవాలని ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి దాంట్లో ఆయన కొంత నష్టపోయారు. అయినా సరే ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర సహకారం రాష్ట్రానికి ఉంటుంది. మనకి పోలవరం పూర్తి అవ్వాలి, మనకి రాజధాని లేదు, రాజధాని పూర్తి అవ్వాలి. ఈ రెండు ప్రధానమైనవి పూర్తి అవ్వాలంటే ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. ఆయన ఆలోచన ఒకటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తే ఆయన మాట మీద మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచన చేసి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. మరి మన వ్యాపారస్తు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎవరు అదిరింపులు బెదిరింపులు ఉండవు. మేము వచ్చిన తర్వాత మీకు ఒక కార్యక్రమం చెబుతున్నాను. మీలో చాలామంది వ్యాపారస్తులు సంపాదించుకుని 10 రూపాయలు వెనక వేసుకుంటే ఆ 10 రూపాయలు పెట్టి వ్యవసాయ భూమి అటువంటి కొనుక్కుంటే మనకి వ్యవసాయం ఎవరు చేయరు, ఎందుకులే మనకి భూమి అని ఆలోచన చేసి వ్యాపారస్తులు ఎక్కువ మంది బజార్లో షాపులు కొనుక్కుంటారు. తన షాప్తో పాటు ఇంకో షాప్ కొనుక్కుని అద్దెకిచ్చి ఆ అద్దె కూడా తను కలుపుకుని జీవనోపాధి సాధిస్తారు. కానీ ఇప్పుడు సంస్కృతి ఎలా వచ్చిందంటే, అద్దెకున్న యజమాని అద్దె ఎవడు షాప్ ఖాళీ చేయడు. అటువంటి కార్యక్రమానికి చమరగీతం పాడదాం. ఎవరైనా షాపు అద్దెకి తీసుకుంటే న్యాయంగా అతను ఖాళీ చేయడానికి టైం ఇచ్చి 6 నెలలు, సంవత్సరము, 3 నెలలు టైం ఇచ్చి అతను ఖాళీ చేసి ఆ యజమానికి అప్పు చెప్పే విధానాన్ని ఏర్పాటు చేస్తాము. ఒకవేళ ఖాళీ చేయకపోతే మెడపట్టు పెట్టించి పోలీసులతో మీకు హ్యాండిల్ చేయాలి. మీరెవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. మీకు పూర్తి సహకారాన్ని ఇస్తాను. నేను వచ్చిన తర్వాత భీమవరం పట్టణానికి ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా కొన్ని రోడ్లు క్లోజ్ చేయడం వల్ల కొన్ని వ్యాపారస్తులు వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఏ షాప్ యజమానికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యని క్రమబద్ధీకరించి ఎవరికి ఇబ్బంది చేయకుండా చూసి ఆలోచన చేస్తాము. దీనికోసం శాశ్వత పరిష్కారం కోసం ట్రాఫిక్ సమస్య ఒక భీమవరానికి ఒక మాస్టర్ రిజర్వ్ తీసుకొచ్చి ఆలోచన చేస్తాము. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ఆ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణం మన ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే పట్టణం. ఈ పట్టణాన్ని మనం అన్నీ కూడా సమపాలనలో చూసినట్లయితే మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. ఒక ఆక్వా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది మన భీమవరం. ఆక్వా హబ్గా అభివృద్ధి చెందాలంటే ఆక్వా ల్యాబ్లు తీసుకురావాలి, కోల్డ్ స్టోరేజ్ తీసుకురావాలి, ఆక్వా యూనివర్సిటీ తీసుకురావాలి. అవి తీసుకురావడం కోసం ఆలోచన చేస్తాం. ఎడ్యుకేషన్ హబ్గా
మన భీమవరపట్నం విద్యారంగంలో అభివృద్ధి చెందాలంటే ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ వరకు ఇక్కడే చదువుకునే ఏర్పాటు చేయాలి. దానికోసం ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చి ఆలోచన చేస్తాను. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నా మనసులో ఆలోచనలు ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆలోచించారు. మీరందరూ కూడా సహకరించండి. దయచేసి ఈ 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో మీ పవిత్రమైన ఓట్లు వేయించండి, వేయింది. గతంలో మన భీమవరం మెయిన్ రోడ్డు, పీపీ రోడ్డు, నేషనల్ హైవే ప్రపోజల్ పెట్టారు. 150 అడుగులు వెడల్పు చేసి హైవే వేస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. పీపీ రోడ్డు 150 అడుగులు వెడల్పు చేస్తే భీమవరం పట్టణంలో ఉన్న షాపులన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. ఇది భీమవరం పట్టణం ఉండదు. దాన్ని ఆపించడానికి ఎంతో ప్రయత్నం చేసి 4 సార్లు హైవేలు కలిసి దాని మీద ప్రయత్నం చేశాం. అయినా ఆ ఆఫీసర్లు మాకు సహకరించలేదు. మన పాక సత్యనారాయణ గారి సహకారం తీసుకుని హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చాను, ఆపించాను. ఇప్పటికి దాని గొడవ లేకుండా. అలాగే ఏ సమస్య వచ్చినా ఒక ఆలోచనతోటి, ఒక ముందు దూరదృష్టితోటి ఆలోచన చేస్తాను. దయచేసి మీరందరూ కూడా, మనకి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు వేస్తే బీజేపీకి వెళ్తుంది, ఎంపీకి వెళ్తుంది. సెకండ్ ఓటు వేస్తే ఎమ్మెల్యేకి వెళ్తుంది. ఫస్ట్ ఓటు బీజేపీ కమలం, సెకండ్ ఓటు జనసేన గాజు గ్లాస్ గుర్తు నాది. మీ పవిత్రమైన 2 ఓట్లు వేయాలని అందరికీ తెలియజేయండి. ఈవీఎంలో నా గుర్తు 10వ నెంబరు గాజు గ్లాస్ గుర్తు. ఈవీఎంలో ఫస్ట్ ఈవీఎంలో బీజేపీ గుర్తు, కమల్ గుర్తు 3వ నెంబరు. ఈ 2 ఓట్లు కూడా మీరు వేయండి. మీరు వచ్చిన తర్వాత, మీరు విజయాన్ని మాకు సాధించి పెట్టిన తర్వాత మేము సింహాసనం ఎక్కి కూర్చో మీకు సేవ చేస్తాం. మనం అధికారులు రావడం ఖాయం. వ్యాపార సోదరు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రచారానికి వెళ్తే 9 సంవత్సరాలు బాలుడు కానించి 95 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా మేము గాజు గ్లాస్ గుర్తు ఓడేస్తాం ఎదురు చేస్తున్నాం. అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందో చూడండి. నేను 2019లో నాకు 54,000 ఓట్లు వచ్చినాయి. జనసేనకి 64,000 ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు జనసేన తెలుగుదేశం 2 కలిసినాయి. ఎన్ని ఓట్లు అయింది? అప్పటికంటే ఇప్పుడున్న తేడా ఏంటంటే తెలుగుదేశం మీద ఆదరణ పెరిగింది, జనసేన పార్టీ మీద విపరీతమైన ఆదరణ పెరిగింది, వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత పెరిగింది. అంచేత మన విజయం ఖాయం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, భీమవరంలో మనం అధికారంలోకి వస్తున్నాం. మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు వేసి మనం గెలిపించడం తెలియజేస్తూ వ్యాపార సోదరులందరికీ ఆఖరిగా ఒకే మాట చెప్తున్నాం. నేను అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడకోకుండా మీ పనులు మీరు నిర్భయంగా చేసుకునే విధంగా ఎవరికి
ఎవరికి భయపడకుండా వ్యాపారం చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. మీరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వ్యాపారం చేసుకునే విధంగా మీకు సపోర్ట్ చేస్తాను. మరి మీరందరూ కూడా ఆలోచన చేసి ఎవరు పరిపాలిస్తే ఎలా ఉంటుంది, గతంలో పరిపాలన ఎలా ఉంది, ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంది, మీరు చూస్తున్నారు. మీరు ఆ తేడాలు చూసి ఓట్లు వేయండి. నేను ఎమ్మెల్యేగా ఒక మంచి కార్యక్రమం చేశాను గతంలో 10 సంవత్సరాల్లో. అదేమిటంటే మన అమ్మల కన్నా అమ్మ మా ఊళ్ళో మా తల్లి, ఆ పట్టణానికి 20 ఏళ్ళు. ఆ తల్లికి బంగారు చీర తయారు చేయాలని చెప్పి నా టైంలో ప్రపోజల్ పెట్టాను. 80% అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు నేను చేసే పని అనే ఉద్దేశంతో దాన్ని ఆఫ్ చేశారు. ఇంకా అమ్మవారికి 14-15 కేజీలు బంగారం ఉంది. నేను వచ్చిన వెంటనే బంగారు చీర పూర్తి చేస్తాను. అమ్మవారికి గొప్ప కార్యక్రమం చేశాను. నేను నా జీవితానికి ధన్యమై కార్యక్రమం చేశాను. అమ్మవారి గుడి ఎదురుండగా సైట్ ఉంది, అది ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో దండు శివరామరాజు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా ఉండగా అమ్మవారికి కొలవంతెప్ప రోడ్లో 8 ఎకరాల పొలం ఉంది. ఆ 8 ఎకరాల పొలం తీసుకొని ఎదురుండ సైట్ ఇవ్వాలని చెప్పి మంత్రాలు జరిగింది. అది 8 ఎకరాల సైట్ ఇస్తే పొలం ఇస్తే ఈ ఎదురున్న 16 సెంట్లు 18 సెంట్ల సైట్ అది ఇస్తాకి ప్రభుత్వంతో మంత్రాలు జరిగినాయి. కానీ ఆ పని చేయలేకపోయేవాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు సెక్రటరీ తిరిగి, దేవాదాయ మంత్రి గారి చుట్టూ తిరిగి అమ్మవారికి ఎదురున్న సైటు ప్రభుత్వంతో ఉచితంగా దాఖలు పెట్టాను. ఎదుర్కొన్న సైట్ అమ్మవారిని, దాన్ని 10,000 రూపాయలు నామినల్ ఫీజుతో అమ్మవారి పైన రిజిస్ట్రేషన్ చేయించాను. అంటే 8 ఎకరాలు పోయి ఆస్తిని కాపాడి ఉచితంగా అమ్మవారికి సైట్ హ్యాండ్ ఓవర్ చేయించాను. నేను చేసే కార్యక్రమాలు అలా ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన నాయకులు కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అదిరింపులు, బెదిరింపులు. మీరు ఓటు ఎవరికి వేశారు? ఇవాళకి కూడా నిన్న జనసేన పార్టీలోకి ఒక గ్రామ సర్పంచ్ జాయిన్ అవ్వడం మా దగ్గరికి వస్తుంటే అది తెలుసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అంటే ఇప్పటికీ ఆయన మైండ్ సెట్ మారలా. సాయంత్రానికి తిరిగి వచ్చి అప్పుడు పట్టుకుని మళ్ళీ వచ్చి అప్పుడు జాయిన్ అయ్యారు. అప్పుడు తీసుకెళ్ళి దాచేశారు. అంటే అతను దౌర్జన్యాలు, అహంకారం పోలా, కక్ష సాధింపు పోలా. అటువంటి నాయకుడిని ఎన్నుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. మనం ముందుకు సాగాలంటే న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా, నీతిగా పనిచేసే నాయకుని ఎన్నుకోండి. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేశానంటే ఎక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా నీతిగా, నియమంగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాను. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచాను. మరి అటువంటి నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేసి మీరు 10 మందికి చెప్పి మా విజయాన్ని సహకరించండి. మేము వచ్చిన తర్వాత మీకు సేవ చేసుకుంటానని, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.